కర్రెగుట్ట ఎన్కౌంటర్ పై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్ లో చాలా మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. మరికొంతమంది మావోయిస్టులు గాయపడ్డట్లు చెప్పారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామన్నారు. ఆపరేషన్ లో డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ పాల్గొన్నారన్నారు ఐజీ సుందర్ రాజ్. భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, కర్రెగుట్ట ఎన్కౌంటర్ కి సంబంధించి బస్తర్ ఐజీ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, అత్యంత కీలకమైనటువంటి ప్రకటనగానే ఇది చూడొచ్చు. బస్తర్ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి బీజాపూర్ అడవి సరిహద్దు ప్రాంతం నైరుతి దండకారణ్యంలో ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ప్రాంతంలోనే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఇక్కడ మకాం వేసినటువంటి సమాచారం నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్లో కూడా డిఆర్జీ, కోబ్రా, ఎస్పీఎఫ్, బస్తర్ ఫైటర్సు, సిఆర్పిఎఫ్ అంటే మొత్తం కేంద్ర బలగాలు మాత్రమే పాల్గొంటున్నాయి. ఈ మొత్తంగా బీజాపూర్కు సంబంధించినటువంటి సరిహద్దు ఈ కర్రెగుట్ట ప్రాంతంలో మొత్తం ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 10,000 మంది పైగా కేంద్ర బలగాలంతా కూడా ఈ ఆపరేషన్స్లలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. అదే ఉదయం నుంచి కూడా అక్కడ భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాల్పులు జరుగుతున్నాయి, బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి అనేది స్థానిక గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళనివ్వడం లేదు. మొత్తం పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోనే ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అంతా కూడా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా అక్కడ 5 నక్సల్స్ ఈ కాల్పులలో చనిపోయారంటుగా ప్రచారం జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితమే బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగానే 3 మహిళా నక్సల్స్ చనిపోయినట్టుగా గుర్తించాం. వాళ్ళంతా కూడా ఎల్ఏజీ పిఎల్జీఏ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళుగా గుర్తించాం. కానీ మహిళా నక్సల్స్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ జరగాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. సంఘటన ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ అంచనా వేస్తే అక్కడ భారీగా మావోయిస్టులకు సంబంధించినటువంటి నష్టం జరిగినట్టుగా తెలుస్తుందని ఆ ప్రకటనలో రిలీజ్ చేశారు. చాలామంది నక్సల్స్ చనిపోయి ఉండవచ్చు, తర్వాత అనేక మంది గాయపడి ఉండొచ్చు అనేది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రజెంట్ ఇంకా కొనసాగుతుంది. ఇదంతా పూర్తయితే ఎంతమంది నక్సల్స్ చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అనేది తెలుస్తుందని చెప్పే అవకాశం ఉంటుంది అనేది ఆ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా కర్రెగుట్టకు సంబంధించినటువంటి ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. కేవలం కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి పోలీసు బలగాలు మాత్రమే ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో తెలంగాణకు సంబంధించి ఇటు వెంకటాపూర్ కావచ్చు, వాజేడు ఆ ప్రాంతాల్లో కూడా 2 రోజులుగా అక్కడనే సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, కోబ్రా బలగాలంతా కూడా మకాం వేశాయి. ఈ వైపు నుంచి ఓవైపు చుట్టుముట్టాయి. అదేవిధంగా బస్తర్ వైపు నుంచి కావచ్చు, అదేవిధంగా బీజాపూర్ వైపు నుంచి కావచ్చు, మొత్తం 148 కిలోమీటర్ల మేర ఈ కర్రెగుట్టల చుట్టూ కూడా సిఆర్పిఎఫ్, ఇతర కోబ్రా దళాలు, డిఆర్జే బలగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముట్టడించి అష్టదిగ్బంధం చేసి ఈ కాల్పులు జరుగుతున్నాయి. 2 రోజులుగా అయితే ఇక్కడ ఒక యుద్ధ వాతావరణమే ఉంది. అయితే లోపల ఏం జరుగుతుంది, ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు అనేది ఇంకా స్పష్టంగా తెలవాలి. కానీ ఇప్పటివరకు కేవలం 3 మహిళా నక్సల్స్ మాత్రమే చనిపోయినట్టుగా అధికారికమైనటువంటి ప్రకటన చేశారు. మిగతా వాళ్ళు చాలామంది చనిపోయి ఉండవచ్చు, ప్రాణ నష్టం జరిగింది, మరికొంతమంది కూడా తీవ్రంగా గాయపడి ఉండొచ్చు అనేది ఇప్పటివరకు అయితే సుందర్రాజు బస్తర్ ఐజీ తన ప్రకటనలో చెప్పారు. మొత్తంగా చూస్తే కర్రెగుట్ట బచావో ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున నక్సల్స్ అయితే మకాం వేశారనే సమాచారంతోనే ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది అనేది చెప్తున్నారు. ఈరోజు మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా వరంగల్లో పర్యటించారు. ఇక్కడ కూడా భారీగా నక్సల్స్ 14 మంది లొంగిపోయారు. ఆయన కూడా స్పష్టం చేశారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు, అక్కడి నుంచి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆపరేషన్ మొత్తం కూడా ఈ కర్రెగుట్ట జరుగుతున్నటువంటి ఆపరేషన్ మొత్తం కూడా కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ మాత్రమే జరుగుతున్నాయి. మా వైపు నుంచి అయితే ఎక్కడ కూడా ఈ ఆపరేషన్స్లో పాల్గొంటలేం. కేవలం మేము నక్సల్స్ను లొంగుబాటు జరిగే విధంగా, సరెండర్స్ జరిగే విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. జనరల్గా జరిగే కూంబింగ్ కానీ అవన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్స్ కానీ జరుగుతున్నాయి తప్ప కర్రెగుట్ట మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్స్లో మా పాత్ర ఏమీ లేదు, మాకు ఎలాంటి సమాచారం కూడా లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బస్తర్ ఐజీ ఇచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలో అయితే 3 నక్సల్స్ మహిళా నక్సల్స్ చనిపోయారు. ఇంకా చాలామంది నక్సల్స్ చనిపోయి ఉండవచ్చు. అతిపెద్ద ఎన్కౌంటర్గా ఇది నిలుస్తుంది అనే ప్రచార నేపథ్యం
నేపథ్యంలో ఈ ప్రకటన మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. రేపు కానీ ఎల్లుండి కానీ ఇది ఒక స్పష్టత, ఇంకా ఎంతమంది చనిపోయారు, తర్వాత ఈ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు తెలంగాణ వైపు అంటే వెంకటాపూర్ వాజేయుడు వైపు కూడా ఆర్మీకి సంబంధించినటువంటి 4 హెలికాప్టర్లు ఉన్నాయి. అదేవిధంగా నేత్ర డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్లు ఏంటంటే రాత్రిపూట కూడా నైట్ విజన్ని కూడా చూడగలుగుతాయి. నడిచి వెళ్ళే మార్గాలను గుర్తిస్తున్నారు. అదేవిధంగా బాంబులు, డిటోనేటర్లు ఇవన్నీ కూడా అమర్చారు కాబట్టి వాటిని డిస్పోజ్ చేసుకుంటూ ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 12 గ్రామాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి 12 గ్రామాలను ఖాళీ చేయడం, అక్కడ బేస్ పోలీస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ సైడ్ ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో కూడా పోలీసుకు సంబంధించినటువంటి సెర్చ్ జరుగుతుంది. మావోయిస్టుల లొంగిపోయే విధంగా ప్రయత్నాలు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటివి చేస్తున్నాయి. మొత్తంగా అయితే కర్రేగుట్ట చుట్టూ జరుగుతున్నటువంటి వాతావరణం అయితే ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మావోయిస్టుల ఏరివేతగానే ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగానే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఈ ప్రకటన చాలా స్పష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. సౌజన్య.